మంత్రములు ఉన్నాయి, ఉపాసన చేయడానికి చాలా మంత్రాలు ఉన్నాయి. అదేవిధంగా మన శాస్త్రముల్లో భగవంతుడి యొక్క నామములు ఉన్నాయి. ఆ నామములనే మంత్రాలుగా పరిగణించడం అనేటటువంటి పద్ధతి కూడా ఉంది. ఆ నామాన్నే మంత్రంగా భావించడం. ఎందుకంటే మంత్రము అనేటటువంటిది ఏమిటి? ఎవరైతే ఆ మంత్రాన్ని జపిస్తారో, ఉపాసన చేస్తారో వాళ్ళని కాపాడి వాళ్ళకి శ్రేయస్సుని కలిగించేటటువంటిదే మంత్రం. కాబట్టి ఇటువంటి ఈ యౌగికమైనటువంటి అర్థాన్ని తీసుకొని ఆ మంత్రం అనేటటువంటి పదాన్ని నామముల్లో భగవన్ నామాన్ని కూడా ప్రయోగించేటటువంటి పద్ధతి అనేది ఉన్నది. కాబట్టి ఈ రకంగా ఆ భగవన్ నామాన్ని, అందుకే నామమంత్రం అని కూడా అంటూ ఉంటాం. నామమంత్రం అంటే ఏమిటి? నామాన్నే మంత్రంగా ఉపదేశింపబడి ఆ మంత్రంగా దాన్ని అనుష్ఠించడం అని. కాబట్టి ఈ మహామంత్రాలు, మంత్రశాస్త్రంలో చెప్పినటువంటి విశేషమైన మంత్రాలు అవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు పంచాక్షరి గాయత్రి, పంచాక్షరి, అష్టాక్షరి, శ్రీ విద్య మొదలైనటువంటి రకరకాల మంత్ర జపాలన్నీ, బాలామంత్రం ఇత్యాది మంత్రాలన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటినీ మాత్రం ప్రత్యక్షంగా గురు శుశ్రూష చేసి గురువు యొక్క అనుమతిని తీసుకొని గురుముఖత మాత్రమే తీసుకోవాలి. ఈ నామమంత్రములనేవి ఏవైతే ఉన్నాయో వాట్లని ఎలాగైనా సరే ఉపదేశం తీసుకోవచ్చు, ఎలాగైనా సరే పర్వాలేదు.